అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళకి ఇంట్లో తెలియదు 10వ తారీఖు పోయింది, 17వ తారీఖు మనకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు అవసరం అని చెప్పి ఐడియా ఉంది యూట్యూబ్ మన రాష్ట్రం మీద మెయిన్ సార్ ఏమైనా దగ్గర గోల్డ్ మొత్తం ఏమైనా దగ్గర ఏడు దగ్గర ఫస్ట్ ఏంటంటే మన పంచనామా రాసిన స్టోరీ ఈమె తీసుకున్న తర్వాత వీళ్ళు ఇంటిమేట్ చేస్తే వీడు వచ్చి ఫస్ట్ వచ్చి వచ్చినప్పుడు మనం పట్టుకున్నట్టు గోల్డ్ మొత్తం వీళ్ళ దగ్గర మరి చెప్పాలి మరి ఇంకో చైన్ కూడా తీసుకొని పోయి అమ్ముకోవడానికి వచ్చిండు. ఫస్ట్ చైన్ అమ్ముకున్న పైసలు ఈమె కొన్ని ఇచ్చేసి తీసుకుపోవడానికి వచ్చిండు. మొత్తం అన్నమాట అన్ని ఇతనికి ఇచ్చింది అంతే సార్. అలా ఒకటా మీరు మిగతా ఇంటర్ ఎవరికి వచ్చింది 6th రోజు నగలు పెట్టిండు. 17 బెడ్రూమ్లో పెట్టిండే తర్వాత ఎప్పుడు చూసుకున్నారు? 17th రోజు చూసుకొని మనకి 17 చూసుకున్నారు. నెంబర్లో జాబు తిరుపతి ఫర్టిలైజర్ బిజినెస్ రిక్షా కాలనీ అనే ఒక వ్యక్తి 17/3/2025 రోజు మా ఆదిలాబాద్ 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు సారాంశం ఏందనగా అతడు ఇక్కడ రిక్షా కాలనీలో అతని సొంత ఇంటిలో బెడ్రూమ్లో ఒక గోద్రేజ్ లాకర్ను ఫిట్ చేసుకొని దానిలో 6th రోజు 5 తులాల అంటే 50 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక 2 తులాస్ గోల్డ్ బ్రాస్లెట్, 1.5 తులాస్ ఈచ్ గోల్డ్ చైన్స్ అవి పెట్టి దానికి గోద్రేజ్ లాకర్కు నెంబర్ లాక్ చేయడం జరిగింది. నెంబర్ లాక్ అతనికి ఒకరికి తప్ప వేరే ఎవరికి తెలియదు. నెంబర్ లాక్ చేసిన తర్వాత 17th రోజు ఆ నెంబర్ లాక్ ఓపెన్ చేసి గోద్రేజ్ లాకర్ ఓపెన్ చేసి చూడగా దానిలో అతను పెట్టిన గోల్డ్ ఆర్నమెంట్స్ 50 గ్రామ్స్ ఆర్నమెంట్స్ మిస్ కావడం జరిగింది. అరే ఏ విధంగా మిస్ అయింది? నేను నెంబర్ లాక్ వేసిన నెంబర్ లాక్ నాకు తప్ప వేరే ఎవరికి తెలియదు, మళ్ళీ లాకర్ కూడా బ్రేక్ కాలేదు, ఇది అసాధ్యం, ఏ విధంగా జరిగిందని అతను బాగా డౌట్ వచ్చింది. ఈ విషయం పోలీసు కంప్లైంట్ ఇద్దారని చెప్పి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఫిర్యాదు తీసుకున్న 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు మరియు విష్ణు ఎస్ఐ వీరిద్దరు కేసు నమోదు చేసుకొని దీన్ని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇది ఎవరో స్కిల్ఫుల్గా తెలివిగా ఈ అఫెన్స్ చేసినట్టు మా ఇన్స్పెక్టర్ గ్రహించి దీనిలో ఇది బయట వ్యక్తుల పని ఉండకపోవచ్చు, చేస్తే తెలిసిన వాళ్ళు ఇంట్లో పనిచేసే దొంగలే ఉండవచ్చు అని చెప్పి మేము ఇంట్లో పనిచేసే వారిని ఎవరెవరైనా వాళ్ళ డాటా తీసుకోవడం జరిగింది. వారి ఇంట్లో ఒక కోట మమత అనే ఒక వర్కర్, ఆమె సర్వెంట్ పనిచేయడం జరుగుతుంది గత 4 months నుంచి. ఆమె మీద మాకు అనుమానం ఉండే, అయితే ఆమె గురించి చాలా నుంచి ఈ 17 నుంచి సెర్చ్ చేశాం. ఈరోజు బస్టాండ్ ఏరియాలో కోట మమత మరియు ఇంకొక పర్సన్ సయ్యద్ ఇర్ఫాన్ బాషా, ఇతంది సురేంద్ర నగర్, నారపల్లి, గట్కేసర్, రంగారెడ్డి డిస్టిక్. వీరిద్దరు అక్కడ బస్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ఇంట్రాగేషన్ చేయగా ఇర్ఫాన్ బాషా దగ్గర గోల్డ్ బ్రాస్లెట్ 2 తులాస్ది, తర్వాత ఒక 1.5 తులా గోల్డ్ చైన్ అవి దొరకడం జరిగింది. మాకు ఇచ్చిన ఫిర్యాదు ఈ కేసులో ఫిర్యాదులో ఉన్న ఐటమ్స్ అక్కడ వాళ్ళ దగ్గర దొరికిన ఐటమ్స్ సేమ్ కంపేర్ కావడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఆయన భాష ఏం చెప్పాడంటే, ఈమె కోట మమత నా యొక్క ఫ్రెండ్, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నది, ఆమె నాకు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళి తెచ్చిందంటే ఆమె పనిచేసే ఓనర్ దగ్గరికి వెళ్ళి లాకర్లోకి వెళ్ళి దొంగలించి తెచ్చి ఇవ్వడం జరిగిందని అతడు భాష చెప్పడం జరిగింది. కోట మమతని ఇంట్రాగేషన్ చేయగా ఆమె నేరం ఒప్పుకోవడం జరిగింది. నేనే మా ఓనర్ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి తీసుకొచ్చి భాషకి ఇచ్చినట్టు ఒప్పుకోవడం జరిగింది. అయితే నేరం మరి ఏ విధంగా చేశారు అని చెప్పి మేము ఇద్దరిని ఇంట్రాగేషన్ చేయగా ఈయన A1 ఇర్ఫాన్ బాషా ఈ మమతకు అంటే మమత చెప్పిందట మా ఓనర్ గోద్రేజ్ లాకర్లో గోల్డ్ ఆర్నమెంట్స్ పెద్ద ఎత్తున పెట్టారు, మరి దాన్ని దొంగతనం చేయాలంటే దాని నెంబర్ లాక్ ఉన్నది, మరి ఏ విధంగా ఓపెన్ చేయాలని అంటే ఈ భాష అనే వ్యక్తి ఏం లేదు, యూట్యూబ్లో హౌ టు ఓపెన్ గోద్రేజ్ లాకర్ అని ఒకటి కొడితే నెంబర్ వస్తుంది, ఆ నెంబరు నువ్వు ట్రై చేయి అంటే భాష చెప్పిన విధంగా ఈ మమత సర్వెంట్ హౌ టు ఓపెన్ గోద్రేజ్ లాకర్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టగా వచ్చిన కోడ్ వర్డ్ ఆధారంగా కొట్టగానే ఆ లాకర్ ఓపెన్ కావడం జరిగింది. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న బంగారు ఆభరణాలు 5 తులాలు దొంగలించి మరి మన లాక్ ఏ విధంగా ఓపెన్ చేయాలని కూడా అడగగా ఆయన A1 మళ్ళీ యూట్యూబ్నే వాడండి,
యూట్యూబ్లో క్లోజ్ ఏ విధంగా చేయాలన్నది కొడితే వచ్చేస్తుంది అంటే సేమ్ ఆమె కొట్టడంతో ఏదో పాస్వర్డ్ వచ్చింది. ఆ పాస్వర్డ్ కొట్టగానే లాకరు క్లోజ్ కావడం జరిగింది. ఇది ఓనర్కు ఏం తెలియలే ఈ విషయం. 17th రోజు ఓపెన్ చేసిన తర్వాత ఈ విషయం బయటపడ్డది. అంటే ఈ యూట్యూబ్ ద్వారా ఇర్ఫాన్ బాషా ఇచ్చిన సూచన మేరకు నేను బంగారం దొంగిలించిన అని చెప్పి కోటమంతో నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇర్ఫాన్ బాషా నుంచి దొంగిలించిన 2 తులాల గోల్డ్ బ్రాస్లెట్, 1.5 తులాల గోల్డ్ చైన్ మరియు ఇంకొక 1.5 తులాల గోల్డ్ చైన్ వీరు గుర్తు తెలియని వ్యక్తికి హైదరాబాద్లో అమ్మడం జరిగింది. 80,000 వచ్చినట్టు చెప్తాను. 80,000లో 45,000 నెట్ క్యాష్ కోట మమత దగ్గర రికవరీ చేయడం జరిగింది. అంటే దాదాపు 4 తులాల వరకు రికవరీ అయింది దీనిలో. తర్వాత ఒక సెల్ ఫోన్ నెట్ క్యాష్ 45,000 మిగతా ఈ బంగార ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ నెంబర్ లాకర్స్ కూడా ఇవి సేఫ్ అని చెప్పి మీరు నమ్మి పెద్ద ఎత్తున మీరు గోల్డ్, జ్యువెలరీ, నెట్ క్యాష్ అందులో పెట్టకండి. వాటిని కూడా ఇట్లా యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేసి దొంగలించే దొంగలు ఉంటారు. తర్వాత ఈ లాకర్స్ కట్ చేయడానికి కూడా చాలామంది ఇటీవల కాలంలో దొంగలు కట్టింగ్ గ్రైండర్స్, పవర్ కట్టర్స్ను వాడి లాకర్స్ని కట్ చేస్తున్నారు. కాబట్టి లాకర్లలో పెద్ద ఎత్తున ఆభరణాలు, గోల్డ్, నెట్ క్యాష్ పెడితే వాటిని కూడా దొంగలించడానికి దొంగలు కొంచెం స్కిల్గా ఇన్స్ట్రుమెంట్స్, ఈ పవర్ కట్టర్స్, కట్టింగ్ గ్రైండర్స్ యూజ్ చేసి దొంగతనం చేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర ఉండే బంగారాభరణాలు, జ్యువెలరీ ఏదైనా కానీ బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవడం ఉత్తమం. నెట్ క్యాష్ కూడా పెద్ద మొత్తంలో ఉంటే వెంట బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. ముఖ్యంగా షాప్ ఓనర్స్కు, ఈ మాల్స్ వాళ్ళకి తెలియజేసి ఏంటంటే మీరు షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు నైట్లో 80% కౌంటర్లో క్యాష్ ఉంచకండి. లాకర్లు, ఈ గోల్డ్ షాప్ల వాళ్ళు చాలామంది లాకర్లలో గోల్డ్ పెట్టి వెళ్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. గోల్డ్ కూడా లాకర్లు కూడా కట్ అవుతుంటాయి. కాబట్టి దయచేసి బ్యాంక్ లాకర్లో పెడితే ఉత్తమం. ఈ కేసును ఛేదించడంలో ఎంతో ప్రతిభ కనబరిచిన మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్రావు, 2 టౌన్ ఎస్ఐ విష్ణు, 2 టౌన్ ఐడి పార్టీ కానిస్టేబుల్స్ రమేష్, నరేష్, క్రాంతి, మిగతా 2 టౌన్ సిబ్బందిని గౌరవ మా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.